ప్రకృతిలో మనకు తెలిసిన పెద్ద పెద్ద జంతువుల కాకుండా కొన్ని చిన్న జీవులు తాము చేస్తున్న పనులు తెలియకుండానే భూమికి ఎంతో మేలు చేస్తున్నాయి. అలాంటి అద్భుత జీవుల్లో ఒకటి ఉడత. కొంతమందికి ఇది కేవలం చెట్ల మీద పరిగెత్తే చలాకీ జీవిగా అనిపించవచ్చు, కానీ ఈ చిన్న జంతువు చేసే పనులు ఎంత అసాధారణమైనవో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. ఒకప్పుడు పశ్చిమ కనుమల దట్టమైన అడవి అంచునున్న చిన్న గ్రామం అరణ్యవల్లి. నివసించే పాపయ్య అనే 10 ఏళ్ల పిల్లాడు ప్రకృతితో ఆటలాడే అలవాటున్నాడు. స్కూల్కి వెళ్లేటప్పుడు వచ్చినప్పుడు మార్గంలో ఉన్న చెట్లు, పక్షులు, జంతువులను గమనించడమే అతని హాబీ. ఓసారి అతను తన స్నేహితుడు గౌతమ్తో కలిసి అడవిలోకి తిన్నగా ప్రవేశించి పెద్ద పూల చెట్టు కింద కూర్చొని పంచదార రొట్టెలు తింటూ విశ్రాంతి తీసుకుంటున్నాడు. అప్పుడు వారు చూశారు. ఓ చక్కటి కంచె రంగు ఉడత గింజను నోటితో పట్టుకుని ఓ చోట తవ్వి అక్కడ దాన్ని పాతిపెట్టి పక్కనే ఉన్న పిండిపొడి తింటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పాపయ్య ఆశ్చర్యపోయాడు. ఇదెందుకు ఈ గింజను పాతిపెడుతోంది, తినకుండా దాన్ని భూమిలో ఎందుకుంచింది అని గౌతమ్ను అడిగాడు. అతనికి సరైన సమాధానం తెలియక వారు ఆ విషయాన్ని స్కూల్ టీచర్ శైలజమ్మ గారిని అడిగారు. అప్పుడు ఆమె చెప్పిన కథ వారిద్దరినీ ఆశ్చర్యపరిచింది. శైలజమ్మ చెప్పింది, ఉడతలు శీతాకాలం కోసం ఆహారాన్ని భద్రపరుస్తాయి. అవి గింజలను భూమిలో దాచిపెడతాయి, కానీ అవన్నీ తిరిగి గుర్తుకు రాకపోవచ్చు. అలా మర్చిపోయిన గింజలు కొన్ని ముడిపడిన తేమతో మొలకెత్తుతాయి. కొద్ది నెలల్లో అవి చిన్న మొక్కలుగా మారతాయి. అలా నెమ్మదిగా పెద్ద చెట్లవుతాయి. ఉడతలు చేసిందేమిటంటే కేవలం తమ అవసరాల కోసం దాచిన ఆహారాన్ని మర్చిపోవడమే. కానీ దాని ఫలితంగా మనకు చెట్లు లభిస్తున్నాయి. భూమి పచ్చగా మారుతోంది. పాపాయ్ మరియు గౌతమ్ ఈ మాటలు విని ఎంతగానో ఆనందించారు. వారు స్కూల్కి వెళ్లి తమ స్నేహితులకు ఈ విషయం చెప్పారు. శైలజమ్మ గారు కూడా ఈ విషయం మీద ఓ ప్రత్యేక ఉపన్యాసం ఇచ్చారు. అలా చూసేసరికి స్కూల్ మొత్తంలో ఉడతల మీద ఆసక్తి పెరిగింది. వారు ఉడత దినోత్సవం అనే పేరుతో ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించారు. ఆ రోజున ప్రతి విద్యార్థి ఒక చెట్టు, మొక్కను నాటి ప్రకృతిని ఎలా కాపాడాలో గురించి కథలు, చిత్రాలు, పాటల ద్వారా తెలియజేయడం మొదలుపెట్టారు. పాపాయ్ మొదలుపెట్టిన ఈ చిన్న ఆలోచన ఇప్పుడు మొత్తం జిల్లాలో ఓ ఉద్యమంగా మారింది. ఉడతల విశేషాలు ఇంకా చాలా ఉన్నాయి. వాటికి అత్యధికంగా 20కి మీ మేర చుట్టూ తిరిగే శక్తి ఉంటుంది. ఇవి ఒకే రోజులో 100కి పైగా గింజలను దాచగలవు. వీటి మతిమరుపు వల్లే ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి కోట్లాది చెట్లు మొలకెత్తుతున్నాయి. మనకు తెలియకుండానే ప్రకృతిలో ఈ జీవులు చెట్ల పెంపకంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. మనం మాత్రమే కాకుండా ప్రకృతిలోని ఈ జీవుల వల్లే భూమి జీవితానికి తగిన స్థలంగా మారుతుంది. ఈ కథ మనకో మంచి బోధనిస్తుంది. ప్రతి జీవి ఈ భూమిపై ఏదో ఒక విధంగా తన బాధ్యత నెరవేరుస్తుంది. మనకున్న బుద్ధి, శక్తి మరియు అవకాశాలను ఉపయోగించి మనం కూడా ప్రకృతికి సేవ చేయవచ్చు. మనం చెట్లు నాటవచ్చు, వాటిని సంరక్షించవచ్చు, నీటిని వృధా చేయకుండా చూసుకోవచ్చు. మన చుట్టూ ఉన్న జీవులను గౌరవించాలి. ప్రకృతిలో